కొత్తగా ఏర్పడిన 3 కార్పొరేషన్లకు గాను ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని సమాచారం. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించారు. గెలుపు వ్యూహాలు చర్చించారు. విస్తృత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగే ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లతో పాటు ఫ్యూచర్ సిటీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు గ్రేటర్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని అన్నారు. బూత్ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయి వరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి అని, ప్రతి డివిజన్లో బలమైన కమిటీలు ఏర్పాటు చేయాలి అని కేటీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి అని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. ప్రభుత్వం జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో ఆ అంశంపై సమావేశంలో సమగ్ర విశ్లేషణ జరిగింది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఏర్పడిన 3 కార్పొరేషన్ల పరిధిలో పార్టీ బలం, స్థానిక సమస్యలు, నాయకత్వ సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. 3 కార్పొరేషన్ల పరిధిలో రాజకీయ వ్యూహాలు ఎలా ఉండాలి, ప్రజా ఉద్యమాల రూపకల్పన ఎలా చేయాలి అనే అంశాలపై నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న బాధితుల సమస్యలు కూడా సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. బాధితులకు న్యాయం జరిగేలా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేయాలి అని సమావేశంలో చేర్చినట్లు సమాచారం. కొత్తగా ఏర్పడిన 3 కార్పొరేషన్లకు గాను ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలి అని, నగర ఓటర్లను మళ్లీ ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాలి అని నిర్ణయించినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలలో మళ్లీ చురుగ్గా అడుగులు వేయబోతోంది అనే సంకేతాలు ఇచ్చేలా తాజా సమావేశం జరిగింది.